బిగ్ డిబేట్లో ఈరోజు ప్రధానంగా ఫోకస్ చేయబోతున్న ఇష్యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై రాజకీయ రచ్చ ముదురుతోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేరుతుంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. హామీల అమలు కోసం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ఇప్పుడు ఈ హామీలకి ముడిపెట్టడం, లింక్ పెట్టడం, ఈ కామెంట్స్ ఉన్నాయన్నది ఇప్పుడు ప్రధానంగా దుమారం రేపుతున్నటువంటి అంశం. దీనిపై విపక్షం నుంచి తీవ్రస్థాయిలో విమర్శల దాడి కూడా తీవ్రమవుతోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సెగలో మొదలైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీల మధ్య అగ్గిరాజుకొని డైలాగ్ వార్ నడుస్తుంటే తాజాగా గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ ని పెంచేశాయి. తెలంగాణలో హామీల అమలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలని, రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని సీఎం చేసిన కమెంట్స్ కాకపుట్టిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రేవంత్ వ్యాఖ్యల అంతరార్థం ఏదైనా ఒక్కసారిగా ఈ అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. హామీల అమలుపై కాంగ్రెస్ మాట మార్చిందంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ఎన్నికలకు ముందొక మాట, ఇప్పుడో మాట మాట్లాడుతున్న రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు అమలవుతాయి అంటున్నావు కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు హామీలు అమలు చేయవన్నట్టే కదా. మన రాజీనామా చేసి బయట పోతావా? రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్న గ్యారంటీల గలాట పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీలకు అస్త్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హామీల అమలుపై కాంగ్రెస్ కు 100 రోజుల డెడ్ లైన్ విధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత ఆందోళనలకు సిద్ధమవుతోంది. తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. మరి విపక్షం విమర్శలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.